తెలుసుకోవాలంటే పరమాత్మ అనే నేనులోకి పోవాలి. ప్రపంచ నేనులోకి వచ్చి పడ్డావు. నువ్వు యాచి వచ్చినావు, పరమాత్మలో నుంచే వచ్చినావు ఫస్ట్. అందుకే చెప్తున్నాడు గురువు. ఏం చెప్తాడు? నీ తావు నెరిగించు, మరలిపోయేది చోటు మరుగు తెలుపు. నువ్వు యాడికి వచ్చినావు చెప్తున్నాడు రా. మళ్ళీ నువ్వు యాడికి పోతున్నావో చెప్తున్నాడు రా గురువు. అవునా కదా? అందుకే జగాలన్నీ ఎతికినా కూడా గురువుని మించిన దైవం లేదయ్యా. ఎవడు చెప్తా నీకు ఇవన్నీ విషయాలన్నీ? శాస్త్రాలు చెప్తాయా? వేదం చెప్తుందా? శృతులు చెప్తాయా? ఉపనిషత్తులు చెప్తాయా? ఏమి చెప్పవు కదా అవన్నీ. నిజమా కదా ఈ మాట? గురువు చెప్తాడు. కాబట్టి నీ మూలం ఏందో, నువ్వు యానికి వచ్చినవో, తిరిగి యానికి పోతున్నావో అంటే ఆ పరమాత్మ నేనులో నుంచి నువ్వు ఎక్కడికి వచ్చినావు? ఫస్ట్ ప్రకృతిలోకి వచ్చినావు. ప్రకృతిలో నుంచి ప్రపంచంలోకి వచ్చినావు. అది కూడా చెప్తా. తల్లి గర్భములో నువ్వు ప్రకృతిలో ఉన్నావు. తల్లి గర్భంలో నువ్వు ప్రకృతిలో ఉన్నావో, బయటకు వచ్చిన ప్రపంచంలోకి వచ్చినావు. నువ్వు లేవా? నేను పుట్టినరోజు అని అనుకుంటున్నాం మనం. నో, పుట్టక ముందు ఉన్నావు నువ్వు. పుట్టక ముందు నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నావు, ప్రకృతి రూపంగా ఉన్నావు. నిజమా కాదా? నీ తండ్రి దేహంలో ఉన్నావు, ప్రకృతి రూపంలో ఉన్నావు. నిజమా కాదా? మరి ఆ ప్రకృతిలోనే పరమాత్మ ఉన్నది. ఆ ప్రకృతిలోనే పరమాత్మను దర్శించు. ఈ ప్రకృతి కంటికి కనిపిస్తుంది, పరమాత్మ కంటికి కనిపించడు. ఈ కనిపించే ప్రకృతిలో అణువణువున పరమాత్మ స్వరూపం ఉన్నది, పరమాత్మ శక్తి ఉన్నది, సూక్ష్మంగా ఉన్నది. ఆ సూక్ష్మమే నీవు. అది నీ నిజ రూపము, అది నీ స్వస్వరూపము. ఆ స్వస్వరూపం అనే దాన్ని ఎప్పటికీ తెలుసుకుంటావో అప్పుడే నీవు పరమాత్ముడు, అప్పుడే నీవు బ్రహ్మవై. అవునా కదా? అందుకే ఈ శ్లోకంలో ఇచ్చినారు గురువు గారు. ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. నమస్తే అమ్మా, కూర్చోడమ్మా. అంతఃపూర్ణం బహిపూర్ణం, అంతఃపూర్ణం బహిపూర్ణం, పూర్ణ కుంభ విమాంబసి, అతత్ శూన్యం బహిశూన్యం, శూన్య కుంభ విమాంబరే అని ఈ గురువాక్యోపనిషత్తులో చెప్తున్నారు. అంటే దీని అర్థమేమి? నీటిలో ముంచబడిన కుండకు, కుండ లోపల బయట నీరే ఉన్నది. కుండకు లోపల బయట నీరే ఉన్నది. అలాగే ఆకాశములో ఉంచిన కుండకు, కుండ లోపల బయట ఆకాశమే ఉన్నది. అవునా కదా? అన్ని వస్తువుల యందును ఆ బ్రహ్మము నిండి ఉన్నది. ఖాళీగా ఉన్న కుండలో కూడా ఆకాశం నిండి ఉన్నట్ల ఆ బ్రహ్మం అన్ని ఉపాధులలో నిండి ఉన్నది. ఆ బ్రహ్మము అన్ని ఉపాధులలో నిండి ఉన్నది. కాబట్టి ఆ నిండి ఉన్న దాన్ని నీవు దర్శించలేవు. అది అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాల్సింది తప్ప, గుర్తించాల తప్ప దాని రూపనామాలు లేవు. అది రూపము కాదు. వేదాలు చెప్తున్నాయి రూపనామ క్రియారహితం భగవంతుడు చెప్తూ ఉంటే నేను చూపిస్తా అంటాడు ఒక గురువు వచ్చి. ఎంత చూపించావు నువ్వు? ఉత్తమ మాటలు చెప్పాల్సిందే కదా. నువ్వు ఏమి చూపించినా మళ్ళీ రూపాన్ని చూపించాల్సిందే కదా. అవునా కదా? రూపం చూపించకపోతే నువ్వు ఒప్పుకుంటావా? నేను చూపించాను స్వామి, నాకు చూపించంటావు. ఎందుకంటే రూపాన్ని చూస్తే నేత్రాలే ఉన్నాయి, కానీ నీకు రూపరహితాన్ని దర్శించే నేత్రం ఉన్నదా? అందుకే దాన్ని జ్ఞాన నేత్రం అన్నారు. ఆ జ్ఞాన నేత్రము జ్ఞానము పెరిగే కొద్దీ అది వికసిస్తుంది. ఒక పుష్పములాగా వికసిస్తుంది. నీలో జ్ఞానం పెరిగే కొద్దీ అది వికసిస్తుంది. అప్పుడు ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ భగవంతుడు ఎవరు, ఆ బ్రహ్మం ఎవరు, ఆ ఈశ్వరుడు ఎవరు నీకు అవగతం అవుతుంది, నీకు తెలియబడుతుంది. అది నీకే తెలుస్తుంది, కానీ ఒకరు చెప్తే తెలియబడేది కాదు. ఏం పెంటయ్య గారు, నిజమా కాదు? అటువంటి ఆ పరమాత్మను నేను అనేటువంటి వరకు
నువ్వు ప్రయాణం చెయ్యాలి. ఆ పరమాత్మను నేను అని తెలుసుకునేంత వరకు నువ్వు ప్రయాణం చేసినట్టయితే అప్పుడు నీ సర్వ సమస్యలు రహితమయ్యి మరి పూర్ణమైనటువంటి భావన నీకు కలుగుతుంది. అప్పుడు ఈ లంపటలన్నీ నీకు పోతాయి. దేనికోసం లంపట? ఏమి సాధించాలని ఏంది లేదు, అన్నీ వదిలిపెట్టి క్షణములో పోతావు. నువ్వు నీటి మీద బుడగలాంటి నీ జీవితం. క్షణములు అన్నీ వదిలిపెట్టిపోతావు. నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా బిడ్డలు, నా వ్యాపారము, నా వ్యవసాయము, నా పని, నా కథ, ఇన్ని చెప్పుకున్నావు, నెత్తిన తెలిసినావు పైకి. కానీ ఒక్క క్షణము పోతే అన్నీ శూన్యమైపోయింది కదా. మరి ఆ నిర్మలత్వాన్ని సంపాదించుకో, జీవన్ముక్తిని పొందు. చచ్చిపోయిన కాదు ముక్తి, జీవన్ముక్తిని పొందు. జీవించి ఉండగానే ముక్తిని పొందు. కాబట్టి ప్రపంచం అనే నేనులో మనం ఉన్నాము. చిన్నంగా దాన్ని మర్చిపోయి ప్రకృతి నేను నుంచి పరమాత్మ నేనులో నువ్వు స్థిరపడు. దాని నిజమా కాదా? అప్పుడే నీకు మోక్షం. ఇంకా మిగతా కథలు మాటలు అవసరం లేదు. ఎన్నో సిద్ధాంతాలు ఎన్నో రకాలు చెప్పినాయి. ఎన్ని చెప్పినా ఈ 3 విషయాల కన్నా గొప్పగా ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. నువ్వు వేదాలు తీసుకురా, ఉపనిషత్తు తీసుకురా. ఒకటి నేను అడుగుతాను, అడగండి. మానవునికి బోధం ఉందా, ఉపదేశం ఉందా? బోధం ఉంది, బోధ తర్వాత ఉపదేశం. అప్పుడు కంట్రోలింగ్ వస్తాడు అంతే. బోధ లేకుండా ఉపదేశం ఇప్పుడు పెళ్లి చేసినాక బాధ్యత సాగాలి. అన్నీ ఇప్పుడు కష్టం వస్తుంది, పెళ్లి చేసేసరికి వాడికి బోధ కూడా అటువంటిదే. బోధ దిగితేనే అది నేను ఫాలో చేస్తాను. బోధలో దిగకపోతే ఫాలో చేయదు. మనకు ఒక గంట అయ్యారి దగ్గర మన మనసు పెట్టి విన్నాం. ఒక గంట ఏమవుతుంది, బోధింటే ఒక స్టాండర్డ్లోకి వచ్చేస్తాం. చలనం ఉండదు. నాకు ఇది లేకపోతే ఇది లేకపోతే నేనేమైతే నాకేం కాలేదు అని ప్రభావం ఎరిగి కొండవలే ముందుండే మండి కోసం. ఆ కొండవలే ముందుండే బస్సువే ప్రపంచం. ఆ పెంకికట ఆవలో ఉన్నదే ప్రకృతి, అదే పరమాత్మ. నువ్వు ఎన్ని శ్లోకాలు చెప్తావో, ఎన్ని తత్వాలు చెప్తావో అన్నీ ఈ 3లో చూపిస్తాను నేను. ఈ 3 మార్గాలు. మిగతా ఎన్ని చెప్పుకున్నా కథలే, టైంపాస్ కోసమే, సమయం వృధా అయిపోయేదే. అవునా కాదా? నేను చెప్తా తండ్రిగా తత్వాలు. అది కాదు ముఖ్యం, ఇది తెలుసుకో. ఏం నరసింహుడు అర్థమవుతుందా? ఈ 3 విషయాలు కనుక నువ్వు ఈ 3 నేనులు, దీనికి 3 నేనులు అని పేరు పెట్టినా, 3 నేనులు అని పేరు పెట్టినా. ఎన్ని వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో మీరు వింటే కనుక. 3 నేనులు ఉన్నాయి. 3 నేనులు ఇదే విషయం చెప్పినా నేను. ప్రపంచం అనే నేను, ప్రకృతి అనే నేను, పరమాత్మ అనే నేను. ఈ 3 తెలుసుకోయా చాలు. ఇంకేం కావాలా? ఏ సిద్ధాంతం కావాలి నీకు? ఏ అవసరం లేదు. ఎన్నో పేర్లు పెట్టారు మన వాళ్ళు, రకరకాలుగా చెప్పుకొని మాయ మాటలు చెప్పి నా కాడికి వచ్చి చెప్తా, వాడు చెప్పలేడు నేను చెప్తా, నాది గొప్ప. ఇవన్నీ గొప్పలని దెబ్బల కోసమే కానీ మోక్షానికి కాదు. మోక్షం అనేది 3 మాటల్లోనే ఉంది. ఈ 3 మాటలు నువ్వు తెలుసుకో. ప్రపంచం అనే నేను, ప్రకృతి అనే నేను, పరమాత్మ అనే నేను. ఈ 3 నేనులే నీకు ఆ యొక్క తత్వాన్ని తెలియజేస్తాయి. దానికి చెప్తాడు మా గురువు రమణేశ్వర మహానుభావుడు, మా గురువు గారు ఎన్నో చెప్పిన నేనే లేనను చితిలో, నేనే లేనడుకొక్క నేనుండవలెన్, నేనుంటే మేనుండును, నేనును మేనుగాక మరి ఒకటి కలదు. ఆ నేనెప్పుడు నేనని అనాదు, నీవు నేనని ఏది నిన్నాయ మెరుగాక, నీవు నేనని ఏది నిన్నాయ మెరుగాక, తనకు తానుగానే తలపేకుండు అది ఒకటి కలదు. ఆ నేనెప్పుడు నేనని అనాదు. అది పరిపూర్ణం, అది పరమాత్మ స్వరూపం, అది పరబ్రహ్మ.
పరిపూర్ణం వేరు, పరబ్రహ్మం వేరు, పరమాత్మ వేరు, బ్రహ్మం వేరు. ఎన్ని డబ్బు చెప్పుకో, ఒకటే. అది ఇది కాదు, ఇది అది కాదు అంటే ఎట్లా? అదే ఇది అయ్యింది, ఇదే రేపు అది అవుతుంది. ఇత్తనమే సెట్ అయింది, చెట్టు మళ్ళీ ఇత్తనం వచ్చింది. కాదంటే ఎట్లా? చెట్టులో ఇత్తనం రాదా? ఇత్తనం చెట్టు కాదా? అవుతుంది కదా. ఏడ్చితే కాదయ్యా చెట్టు, మరి జామ చెట్టు పెట్టిన చిత్రంగా రమ్మంటూ వస్తుందా? ఏడ్చితే కదా. ఏంటో స్వయం నీకు ఏంట, నీకు ఎవరే ఏంచేవాళ్ళు? నీ చేత అవుతుందా ఏంచేది? నీ చేత అవుతుందా? ఉత్త మాటలు మాట్లాడతావా? ఏం చే శక్తి నీకుందా? నీ అబ్బతరం కాదు, అది వానికే సాధ్యం. నీవు ఈ ప్రపంచాన్ని దాటుకొని ప్రకృతిలో అడుగు పెడితే నేను నడిపించేది ప్రకృతి. ఇప్పుడు ప్రపంచంలో అడుగు పెట్టినట్టు ప్రపంచం నడిపిస్తూ ఉంది. నువ్వు రైలు ఎక్కినావు, రైలు దిక్కుతుంది దేశం అంతా, అవునా కదా? విమానం ఎక్కితే భూమి మీద వదిలిపెట్టిపోయాం, ఆకాశంలో తిరుగుతుంది. అట్లనే ప్రపంచంలో నువ్వు ఉంటే ఈ ప్రపంచం నిన్ను నడిపిస్తుంది. వాడొచ్చి ఈడొచ్చి వాడొచ్చి, ధనం వచ్చి, డబ్బు వచ్చి, అందం వచ్చి, అహంకారం వచ్చి, ఐశ్వర్యం వచ్చి, ఎన్ని తిప్పలు పెడతాంది. అది దాచుకోలేక కొంతమంది, అది లేక కొంతమంది, ఎన్ని అవకాశాలు పడుతున్నారు, అవునా కదా? మరి ఈ ప్రపంచం అనేటువంటి బండిలో ఎక్కువని మనం తిరుగుతూ ఉన్నాము. అనే లంకులాటం, గానిగెద్దు తిరుగుతాయి, గానిగెద్దు కట్టెచ్చే చుట్టూ తిరుగుతుంటుంది అన్యంగా, అవునా కదా? అట్లా తిరుగుతున్నాయి ప్రపంచంలో. ఎప్పుడైతే నువ్వు ప్రకృతిలో పడినావో ఆ ప్రకృతి తిప్పుతుంది నిన్ను. నువ్వు పడు అడుగు పెట్టడం అది నీ యొక్క ప్రయత్నం. నీ ప్రయత్నం ఏం చేయాలి? పురుష ప్రయత్నం ఏం చేయాలా? దాటుకోవటం, అడుగు వెయ్యి, ఎట్లా ప్రకృతిలోకి వెయ్యి, అది నడిపిస్తుంది నేను. తర్వాత చిన్నగా పరమాత్మలోకి వెయ్యి, అది నడిపిస్తుంది, అవునా కదా? ఆ మూడు నిన్ను నడిపిస్తాయి. అటు ఆ అవగాహన గురి. అందుకే ఇది సూక్ష్మ జ్ఞానం, ఇది బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే సామాన్యమైంది కాదు. అందరూ అబ్బా పెద్ద బ్రహ్మిద్దయి అంటాం కదా, ఏదో ఒక మాట చెప్తే అది పెద్ద బ్రహ్మిద్దే. బ్రహ్మిద్ద అంటే అంత గొప్పది, అది అందరికి అర్థమయ్యేది కాదు. అది గొప్పదే, చాలా గొప్పది అది బ్రహ్మ విద్య. దాన్ని తెలుసుకోవాలంటే సూక్ష్మ జ్ఞానం, సూక్ష్మ ప్రజ్ఞ ఉండాలా. ఈ ప్రపంచ జ్ఞానం పనికిరాదు దానికి. ప్రపంచ జ్ఞానాన్ని దాటుకుని, ప్రకృతి జ్ఞానాన్ని దాటుకుని పరమాత్మ జ్ఞానం లేకపోతేనే అర్థమవుతుంది. పిచ్చోడది ఊరికి వస్తుందా నీకు? అందుకే 12 సంవత్సరాలు గురువు సేవ చేయరా అన్నారు. తన మన ధనములను అర్పించమన్నారు. చతుర్విధ శుశ్రూషలు చేయమన్నారు. ఇది ఏది కాకుండా ఊరికి పోతే నువ్వు రా, ఈ పౌర్ణానికి నీకు ఉపదేశం ఇస్తా, మళ్ళీ పౌర్ణానికి నీకు పరిపూర్ణం చూస్తా, మళ్ళీ పౌర్ణానికి గురువు చేస్తా. వాడెట్ట బతికేది? ఇంకా వాడిని చంపేసే గురువు వాడిని చంపేశాడు. వాడికి పరమార్థమే తెలియా. వాడు కోటి జన్మలో ఎత్తిన మిగతా వాళ్ళైనా మరు జన్మలో పుణ్యం వస్తుంది, కానీ ఈ అచిల గురువులకు పుణ్యం రాదు, మోక్షము రాదు. ఎందుకంటే సంపూర్ణంగా తెలుసుకోకుండా గురువుని చేస్తున్నారు. ఏమి తెలియదు గురువు చేస్తున్నారయ్యా, ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. 18 సంవత్సరాలైంది నేను గురువై. 18 సంవత్సరాలు నా శిష్యులు చాలామంది ఉన్నారు. ఇంతవరకు ఒక్కరిని కూడా నేను గురువుని చేయలే. 18 సంవత్సరాలు. అసలు గురువు అంటే ఏంది? నేను ఆడుండో ఆడికి రావాలడు. నా పక్కలో కూర్చోవాలంటే నా స్థితిలోకి రావాలా వాడు. అప్పుడు నా పక్కలో కూర్చోబెట్టుకోవాలయ్యా. నువ్వు ఏంది వానికి చెప్పలే, చేయలే, వానికి ఏమి తెలియదు. ప్రపంచం అంటే తెలియదు, పరమాత్మ అంటే తెలియదు, ప్రకృతి అంటే తెలియదు, నేనంటే ఎవరు తెలియదు, పరిపూర్ణం అంటే తెలియదు, ఏమీ తెలియదు. వానికి గురువు బోధాలు కలిసి పక్కలో కూర్చొని పూజలు చేస్తున్నారు. ఎట్లా? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. గ్రామంలో ఊళ్ళో ఫ్యాషన్ అయిపోయి ఎవరు ఎవరనుకుని చెప్తున్నా. అర్థమైందా? కాబట్టి గురువులు మేలుకోండి. నిజమైన గురువులు ఎవరో బయటపడండి, మెరికలు బయటపడండి. తెలియకపోతే నేర్చుకోండి. ఏం చదువుకోకుండా డాక్టర్ పట్టచ్చి హాస్పిటల్లో ఉంచిపెట్టినామయ్యా. వాడు కడుపు నొప్పి పెట్టి ఆపరేషన్ చేయాలా? నువ్వు చేస్తావా? వాడిని చంపితే ఎట్లా? అవునా కదా? ప్రపంచ విద్యకే
అంత కోర్సు పెట్టారే. 10th క్లాస్ గురించి బడికి పోయి చదువుకోవాలా, మంచి మార్కులతో పాస్ కావాలా, మంచి మార్కులతో పాస్ కావాలా, తర్వాత ఎంసెట్ రాయాలా, ర్యాంకు తెచ్చుకోవాలా, డాక్టర్ కోర్సు 5 ఏళ్ళు చదవాలా, డాక్టర్ కోర్సు 5 ఏళ్ళు చదవాలా, తర్వాత మళ్ళీ వాడు హౌస్ సర్జన్ చేయాలా. అంటే ఒక డాక్టర్ దగ్గర 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడు పని చేయాలా. ఆ డాక్టర్ చెప్పిన వాడు ఏ మందు రాస్తున్నాడు, ఏ రోగానికి ఏ మందు ఇస్తున్నాడు, ఎప్పుడు ఆపరేషన్ చేయాలా, ఆ జబ్బుని ఎట్లా కనుక్కోవాలా, ఇదంతా నువ్వు తర్ఫీదు కావాలా. తరువాత నీకు పట్టా ఇస్తాడో. ఐఎంఈలో రిజిస్ట్రేషన్ అప్పుడు చేసుకుంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోరో, డాక్టర్ రిజిస్ట్రేషన్లే. నువ్వు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీసర్ కావాలంటే హౌస్ సర్జన్ అయిపోవాలా. అప్పుడు ఐఎంఏ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను నేను. అందరూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. నువ్వు పాస్ అయినా ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేసడానికి లే. నువ్వు ఎంబీబీఎస్ పాస్ అయినా ప్రాక్టీస్ చేసడానికి లేదు. నీకు రిజిస్టర్ చేసుకోవాలంటే నువ్వు హౌస్ సర్జన్ చేయాలి. ఒక గురువు దగ్గర, అంటే ఒక డాక్టర్ దగ్గర పని చేయాలి, నేర్చుకోవాలి. ఆ అనుభవ జ్ఞానం మళ్ళీ నీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అట్లా గురు స్వరూపం మహోన్నతమైంది, గొప్పది. దాని గురించి చెప్పడానికి మాటలు సాలవు. అది నగురోరధికం అని చెప్తుంది గురుగీతలో. నగురోరధికం, ఆ గురు స్వరూపానికి అధికమైంది ఇంకొకటి లేదంటుంది. నగురోరధికం, గురు స్వరూపానికి అధికమైంది ఈ ప్రపంచంలో ఎక్కడ ఏమీ లేదు. అటువంటి గురుస్థానాన్ని మనం పొందుతున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత డిసిప్లిన్ ఉండాలా, ఎంత జ్ఞానం ఉండాలా, ఎంత వాక్చాతుర్యం ఉండాలా, ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉండాలా, ఎంత అనుభవ జ్ఞానం ఉండాలా. నిజమా కాదా? అట్టిది కాబట్టి అట్టి స్వరూపాన్ని మనం దర్శించి, మరి జనక మహారాజు ఆయన కన్నా జ్ఞానం ఉన్నాడా? జనక మహారాజు కన్నా జ్ఞానం ఉన్నాడా? ఎందుకని మనం 100 మంది గురువులు మార్చినాడు? ఎందుకు మార్చినాడు అంతమందిని? మాట్లాడదు అంతమంది కాడిపోయాడా? మార్చరాడా? మనం మార్చడం కాదు, మార్చలే. అంతమంది గురువులు ఆశ్రయించారు కానీ మన సంశయం తీరలే. చెప్తున్నారు అందరూ కానీ సంశయం తీరలే. అసలు తెలిపి చెప్పలేవరు. దానికోసం ఎతికినాడు, వేసారినాడు, తిరిగినాడు, ఎందరినో ఆశ్రయించినాడు, పట్టి చూసినాడు. కుదరదు నీకు నాకు, నీ బోధ నువ్వు తెలుసుకోపో. కాబట్టి అలాంటిది మన ప్రపంచంలో గురువులు ఎందరో ఉన్నారు. అష్టగురువులు ఉన్నారు. ఎంతమంది? అష్టగురువులు ఉన్నారు ప్రపంచంలో. మళ్ళీ ఇందరు గురువులలో శ్రేష్టమైన వాడు సద్గురు. నేను చెప్తా ఇను, నేను చెప్పే అష్టగురువు ఇను. నువ్వు ఇన్నెవో లేదో నేను చెప్తా. అష్టగురువులు ఎవరో చెప్తారు. వాచక గురువు, సద్గురువు, బోధ గురువు. ఇవి కాదు అష్టగురువులు అంటే. అవన్నీ ఒక గురువులే. 8 గురువులు ఉన్నారు. ఈ 8 గురువులలో ప్రపంచంలో 4 ఉన్నారు, పరమార్థములో 4 ఉన్నారు. మరి గుర్తుపెట్టుకో, ప్రపంచంలో 4 ఉన్నారు, పరమార్థములో 4 గురువులు. ప్రపంచంలో 4 ఎవరు? ప్రపంచంలో 4 ఎవరంటే, మొట్టమొదట విద్య నేర్పేవాడు. విద్య ప్రపంచమే కదా, విద్య నేర్పేవాడు. రెండవది చేతి వృత్తులు నేర్పేవాడు. చేతి వృత్తులు నేర్పేవాడు. డ్రైవింగ్ కావచ్చు, శిల్పితనం కావచ్చు, ఏదైనా కావచ్చు, నేసేది కావచ్చు, టైలరింగ్ కావచ్చు, ఏదైనా వ్యవసాయం కావచ్చు, చేతి వృత్తులు నేర్పే గురువు. మూడవది కళలు నేర్పే గురువు. కళలు ఉన్నాయి మనకు, సంగీతము, సాహిత్యము, గానము, నృత్యము, తబలా గురువు ఆయన. ఇట్లా ఈ సంగీతాన్ని నేర్పే గురువులు ఒకరు ఉన్నారు. 4వ గురువు ఎవరంటే ఆటలు నేర్పే గురువు. ఆటలు, క్రికెట్,
బ్యాడ్మింటన్, ఫుట్బాల్ గురువులు లేదు అడుగు, కోచ్లు ఉన్నారు. ఈ నలుగురు ప్రపంచంలో గురువులు. ఏం కంటాయా? కరెక్ట్. నలుగురేనా హైదరాబాద్ ఉన్నాడా? లాస్ట్ ఆ నలుగురే ప్రపంచంలో గురువులు. నీకు హైదరాబాద్ ఎందుకు చూపించింది ఆ గార్డెన్లో? ప్రపంచంలో లేడు ఐదో గురువు, నలుగురే ఉన్నారు. ఏమరి మెదడుకు పదులు పెట్టండి. ఏరో ఐదో వాడు చేరుస్తాం. మీరు చెప్తే ఐదో గురువు చేరుస్తా నేను 5 ముందరంట. నాది నిలిచింది నలుగురే. ఇది ప్రపంచ గురువులు. ఇంకా పరమార్థంలో నలుగురు గురువులు చెప్తాను. ఈ పరమార్థ నలుగురు ఎవరంటే మొట్టమొదటి గురువు నవవిధ భక్తులను చెప్పేవాడు. నవవిధ భక్తులను చెప్పేవాడు అంటే జపము, తపము, ధ్యానము, వ్రతము, ఒక్కబొత్తులు, ఉపవాసాలు, అవునా కదా? ఇవన్నీ చెప్పేవాడు మొదటి గురువు. రెండవ గురువు మంత్రము చెప్పేవాడు. రెండో గురువు మంత్రం చెప్పేవాడు. రెండో గురువు అర్థమైందా? మూడవ గురువు అష్టాంగ యోగము చెప్పేవాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి ఈ అష్టాంగ యోగములు చెప్పేవాడు మూడవ గురువు. నాలుగవ గురువు ఆత్మానాత్మ వివేకాన్ని చెప్పేవాడు నాలుగవ గురువు. ఆయన ఆకలి ప్రకృతి ప్రపంచంలో పరమాత్మలో ఈ నలుగురు ఏంటది? ఈ ముగ్గురు దాంట్లో 400 పోవాలి. వాడుకోవాలి. దాంట్లో ప్రపంచములో నలుగురు ఉన్నారు, పరమార్థములో నలుగురు ఉన్నారు. నిజమైన మాట గుర్తుపెట్టుకోండి, మైండ్లో అందరు ఫీడ్ చేసుకోండి. ఎక్కడైనా చెప్పండి, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు కదా. ఇదే అష్టగురువులు అంటే. అలా అవునా కాదా? ఇది సత్యం. ఇది పెట్టుకోండి మధ్యలో. ఏంటో చెప్తే అన్ని నమ్మద్దండి. దానికి వివరణ లేదు. ఏదో నోటికి వచ్చిన మాటలు మాట్లాడతాం కదా. దీనికి వివరణ ఉంది. ఇందులో నీ జీవితం ఉంది, ఇందులో పరమార్థం ఉంది. అవునా కదా? ఫస్ట్ నువ్వు ఎవరి కాడికి పోయినావు? గురువు కాడికి. పుడతానే ప్రపంచంలో ఎక్కడ చెప్తున్నారు? నర్సరీ విడిచిపెడతారు. నర్సరీలో మాట రాకముందే నర్సరీకి పోయి ఏ విషయాలు నేర్పిస్తున్నారు. విద్య గురువు. తర్వాత సంగీతము, కళలో ఏదో ఒకటి మా పిల్లలకి చూడు సార్ డ్యాన్స్ నేర్పి, ఏదో కూచిపూడి నేర్పి, అవునా కదా? ఇలాంటివి నేర్పిస్తున్నాం. మూడవ గురువు ఆటలు నేర్పి, ఆటలు, అవునా కదా? ఆటలు నేర్పియండి. తర్వాత వృత్తి ఎప్పుడు తను మేజర్ అయిన తర్వాత కుటుంబ పోషణ కోసం, కడుపు కోసం ఒక పని చేయాలి. ఆ పని నేర్చుకో. ఈ 4 ప్రపంచంలో మనకు అవసరం. అవునా కదా? పరమార్థంలోకి వచ్చినాం. అమ్మ పుట్టినా ఉంచి ఇంట్లో ఫస్ట్ ఏం చెప్తుంది నీకు? దేవుడు గుడ్డు, దేవుని గుడ్డు పోయి నమస్కారం చేసుకోపోరా. దేవునికి నమస్కారం చేసుకో, బొట్టు పెట్టుకో, టెంకాయ కొట్టు, శ్లోకం చెప్పు, పద్యం చెప్పు. అవునా కదా? ఇవన్నీ నేర్పిస్తుంది. తర్వాత మంత్రం చెప్పించిన ఆయన రామ 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 అని పలుకురా, కృష్ణ కృష్ణ అని పలుకురా, నారాయణ అనురా మంత్రం. తర్వాత వాడుతుంది. పెద్దయిన తర్వాత ధ్యానం. తర్వాత వచ్చిన ధ్యానం, ముక్కులో శ్వాస మీద ధ్యాస, ఏమి ఏదో ధ్యాస, ఇవన్నీ చెప్పుకుంటూ అష్టాంగ యోగాలు వాడు సొంతంగా అక్కడెక్కడ విచారించి తెలుసుకొని ఆ తావలో పడతాడు మార్గంలో. అవన్నీ అవి చేసుకొని ఎన్ని ఉత్తైరాని వాడు శాస్త్రాలు చదివి పెద్దల మాట విని వీటిల్లో ఏమి లేదని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆత్మ వివేకము, ఆత్మ జ్ఞానము కావాలి మనకి అని అప్పుడు గురువుని ఆశ్రయిస్తాడు. వాడు సద్గురువు. అటువంటి వాణి నగురోరధికం అన్నది వాణి నగురోరధికం. ఏమయ్యా? హైదరాబాద్ నుంచి వచ్చిన మహానుభావుడు, హైదరాబాద్ నుంచి వచ్చినాడు, మీ ఇంట వచ్చినాడు. ఏమి కోరి వచ్చినాడు? మరి ఇంత దూరం వచ్చిన తర్వాత నీ యొక్క సమయానికి, నీ డబ్బుకు సరైనటువంటి బిజినెస్ నేను చేయాలన్నా లేదా? నేను సమకూర్చి పంపాలన్నా లేదా నీకు? అవునా కదా? మరి ఈనాడు ఎంత తెలిసినా తెలియదన్నట్టుగానే ఉండాలి. తెలిసింది పైకి అంతే కదా. మరి ఎన్నో కొత్త విషయాలను మీరంతా కూడా
ఎన్నో కొత్త విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం ఈ కార్యక్రమంలో. వీటిని మోసుకొని వెళ్ళండి మీ ఊరికి, మీ మధ్యలో ఎప్పుడూ నింపుకోండి, అభివృద్ధి చేసుకోండి జ్ఞానాన్ని. ఇంకా ఏ సంశయాలు ఉన్నా నన్ను అడగండి, నాకు ఫోన్ చేయండి, నేను ఫ్రీ టైం చెప్తాను. ఒకవేళ నేను హాస్పిటల్లో ఇప్పుడు ఫోన్ చేశాను అనుకో, అమ్మ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నా పలానా టైం చేయండి అంటే అప్పుడు చేయండి, సమయం చూసుకొని చేయండి. అప్పుడు నేను అరగంట కాదు 2 గంటలైనా మీతో మాట్లాడతా, మీ సంశయాలన్నీ నెరవేరుస్తాను, తీర్చేస్తాను. నాకు తెలిసిన కాడికి, నా మేధస్సు నాకు అందించిన కాడికి. చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకములో. ఎక్కడుంది విద్య? మస్తకములో ఉంది విద్య, పుస్తకములో లేదు. పుస్తకములోకి వచ్చింది, మస్తకములో నుంచే పుస్తకంలోకి వచ్చింది. అవునా కదా? కాబట్టి శాస్త్రాలు అడుగుతూ అన్నాడు మహానుభావుడు గురువు రమణయ్య స్వామి. బుక్ చదువుతాడు, ఎప్పుడు ఏం చదువుతాడు నువ్వు? అది నీ మతి భ్రమింపజేస్తుంది. ఆ శాస్త్రాలు పక్కన పెట్టు, గురువు మాట విను అన్న. గురువు అనుభవజ్ఞుడు. రాని కడుపుని వచ్చింది, డాక్టర్ కాడ పోయి చెప్తే మాత్ర రాయించాడు. నువ్వు డాక్టర్ కూడా చదివి ఎప్పుడు నువ్వు మాత్రలు మీకు చచ్చిపోతావు. అసలు నీరు తప్పితే బాయి తవ్వుతావా? ముందు తోగిచ్చి మీరు ఎందరో మహానుభావులు ఆ బాయి కాడికి తాగు, నువ్వు బాయి తాగాలంటే అవుతుంది. అవునా కదా? అట్లనే గురువులు ఉన్నారు, నేర్చుకున్నారు, బాధలు పడినారు, కష్టలు పడినారు, గురు సేవ చేసినారు. వాళ్ళ వయసు పెరిగిపోయింది, ఎంతో అనుభవం వాళ్ళ కాడిపెట్టి సులువుగా అందిస్తాడు. నిజమా కాదా? అందుకు అట్టి గురువును మనము ఆశ్రయించాలి, సద్గురువును ఆశ్రయించాలి. ఈ పరిపూర్ణ తత్వాన్ని, బోధను, ఆత్మతత్వాన్ని తెలుసుకొని సుఖించు, ఆనందంగా ఉంది, ప్రకృతిలో పరవశించు, పరమాత్మలో లీనమైపోను. అందుకే ఈ విషయాలు వినడం గొప్పదా, గురు సేవ గొప్పదా? గురువు సేవ చేస్తే ఏమొస్తుంది నీకు? ఆచరించు. గురు సేవ చేస్తే నీకేమొస్తుంది? చెప్పు. సేవనే గొప్పది, ముందు సేవ చేసిన తర్వాత వినవని చెప్తున్నారు కదా. సేవ చేయమని ఎక్కడ ఏ శాస్త్రము, ఏ వేదము చెప్పలేదు. వీళ్ళు చెప్పుకోవడం. గురువులు స్వార్థపూరితంగా చెప్పుకున్నారు మాకు సేవ చేయమని. ఈ అమ్మకు నేను చేయమన్నాను, చెప్పలేదు. ఆమె తిట్టుకొని చేసుకో, గొప్పతనం కాదు, దాన్ని వద్దని చెప్పకూడదు. వాళ్ళకు సంతృప్తి. అవునా కాదా? కాబట్టి మీ మధ్యలో కలిగితే చేసుకోండి, వద్దని చెప్పను. కానీ సేవదారుల మోక్షం వచ్చిందంటే మాత్రం తప్పు. గురు బోధ వినాలి, దాన్ని ఆచరించాలి, అప్పుడే నీకు మోక్షం. అవునాగా? అది ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాలి. సేవ తృప్తి కోసం చేసుకోవడం, తృప్తి కోసం అంతే. అంటే సేవ నిన్ను దాటించదు చెప్తారు కొంతమంది. ఆయన సేవ చేసింటే ఆయన దాటినడు. ఆయన పద్మపాదుడు ఆయన ఒక ఆయన గురు సేవ చేసింటే నడుచుకుంటూ పోతుంటే సముద్రంలో పుష్పాలు వేసినాయంట, దాని మీద కాలు పెట్టి ఆ గురు సేవ చేసి వచ్చిందంట. ఇవన్నీ గురువులు తన సేవ చేయించుకోవడానికి చెప్పినటువంటి ఒక మాటలు తప్ప అవన్నీ సత్యాలు కాదు. జ్ఞానం కలగాలంటే గురు బోధ వినాలి. గురు బోధ తర్వాత ఆచరణ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆచరణ యోగ్యము కానీ బోధ వ్యర్థము. విని దాన్ని చేయకపోతే కూడా వ్యర్థము. తిన్నాక అరగకపోతే మనకి ఎంత ఆయాసం అయితే. భోజనం టైం అయింది, భోజనం చేసి మళ్ళీ కూర్చుందాం. ఈ మీలో ఏమన్నా సంకల్పాలు, సంశయాలు కలిగితే అన్ని గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, మళ్ళీ భోజనం చేసినాక అడగండి. అదే ఓకేనా? జయ శ్రీ మహారాజుకు జై.